जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీభారత్ వీక్షకులకి శుభాకాంక్షలు, నమస్కారాలు. మన పురాణ కథలు అనే శీర్షిక కింద ఈనాడు 7వ కథ మనం చెప్పుకుందాం. ఇది కథ కంటూ ఒక పేరు లేదు, విశ్వామిత్రుడి మేనత్తల కథ. అంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణులిద్దరినీ తన యాగరక్షణ కోసం అయోధ్య నుంచి తీసుకువెళ్తున్నప్పుడు దారిలో వాళ్లకు రకరకాల కథలు చెప్పాడు. అందులో ఈ కథ కూడా ఒకటి. బ్రహ్మకుమారుడైన కుశుడు మహాతపస్వి, ధర్మాత్ముడు. ఆయనకు 4 కుమారుడు. వాళ్ళలో కుశనాభుడు అనేవాడు ఆయన కూడా రాజర్షి, ధర్మాత్ముడు. ఆయనకు ఘృతాచి అనే అప్సర స్త్రీ వల్ల 100 మంది అమ్మాయిలు పుట్టారు. వాళ్ళందరూ చాలా అందగత్తెలు, అన్ని విద్యలు నేర్చినవారు. ఒక వర్షాకాలంలో తమ ఉద్యానవనంలో తిరుగుతూ నాట్యగానాదులతోటి వాళ్ళు హాయిగా విహరిస్తూ ఉన్నారు. అప్పుడు వాయుదేవుడు వీళ్ళందరినీ చూసి వాళ్ళని మోహించి, నాకు భార్యలు కండి, నాకు భార్యలు అయినట్లయితే మీకు మానవత్వం పోయి దైవత్వం వస్తుంది, దీర్ఘాయువు కలుగుతుంది అని అన్నాడు. అయితే ఆ అమ్మాయిలు ఏమన్నారంటే, నీవు అందరిలోనూ సంచరించే వాయుదేవుడు కదా, మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నావు అన్నారు వాళ్ళు. అంతేకాకుండా నీవు ఇట్లా అడగడం బాగాలేదు, మేము స్వతంత్రులం కాము, మా తండ్రి చాటు బిడ్డలం మేము, నీకు మమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉంటే మా తండ్రిని వచ్చి అడగాలి, అంతేగాని మమ్మల్ని ఇట్లా అడగకూడదు అన్నారు. పైగా మా తండ్రి మాకు దైవం, ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటాము, ఆయన ఎవరికి మమ్మల్ని ఇచ్చి కట్టబెడితే మేము అతన్ని పెళ్లి చేసుకుంటాము అని అన్నారు. అయితే వాయుదేవుడు పదే పదే అడిగాడు. అడిగితే వాళ్ళు కొంచెం కరుకుగా, నీవు దేవతవు, పైగా దిక్పాలకుడు, అయినా సరే నిన్ను నీ అధికారం నుంచి తొలగించే తపశ్శక్తి మాకుంది, అంతటి సమర్థత ఉంది మాకు, కానీ మా తపశ్శక్తి వ్యర్థమైపోతుందని మేము ఆ పని చేయడం లేదు అని అన్నారు. దాంతో వాయుదేవుడికి చాలా కోపం వచ్చింది. అతను ఏం చేశాడంటే వారిలోకి ప్రవేశించి వాళ్ళ అవయవాలన్నీ కూడా దుర్బలం అయ్యేలాగా చేసి వాళ్ళని కుబ్జలను అంటే గూని వాళ్ళని చేశాడు. వాళ్ళు పాపం కష్టపడి ఎట్లాగో నేల మీద పడ్డారు, మెల్లిగా పాక్కుంటూ తమ రాజధానిలోకి వెళ్ళారు. కుమార్తెలందరినీ ఈ దుస్థితిలో చూసిన తండ్రి కుశనాభుడు, అమ్మా ఎవరిట్లా చేశారు మిమ్మల్ని, ఎవడా దుర్మార్గుడు, ఇట్లా పడి నేల మీద దొరుకుతున్నారేమిటని బాధపడ్డాడు. అయితే సర్వవ్యాపి అయిన వాయుదేవుడు ఇట్లా మమ్మల్ని చేశాడు, మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నాడు, మేము కాదన్నాము, తండ్రి గారిని అడగమని అన్నాము, అందుకని ఇట్లా చేశాడు అని అన్నారు వాళ్ళు. అమ్మాయిలు, క్షమించడం అనేది చాలా గొప్ప పని, అది మీరు చేశారు. ఇట్లాంటి మంచి పని చేయడం వల్ల మీరు మీ తల్లి అయినటువంటి అప్సర స్త్రీతో సమానంగా, దేవతా స్త్రీలతో సమానంగా అయ్యారు. మీరు అందరికీ ఓర్పే అలంకారం, దేవతలకు అట్లా ఉండదు చాలామందికి, పైగా మీరందరూ ఒకటే మాట మీద ఉన్నారు కనుక చాలా సంతోషం అన్నాడు. ఆ తర్వాత వీళ్ళకు పెళ్లి చేద్దామని ఆలోచన వచ్చింది ఆయనకి. ఆ కాలంలోనే మహాతపస్వి అయిన చూడి అనే ఒక మహర్షి ఉండేవాడు. అతనికి ఊర్మిళ అనే గంధర్వ స్త్రీ కుమార్తె సోమద అనే ఆవిడ సేవలు చేస్తూ ఉంటుంది. చాలా కాలం పాటు అట్లా సేవలు చేస్తే సంతోషించిన చూడి మహర్షి ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు. సోమద అన్నది, నాకు భర్త లేడు, కానీ నీ బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి ఒక అబ్బాయి కావాలని కోరుకుంటున్నాను, నాకు ఒక పుత్రుడిని ప్రసాదించు అన్నాడు. చూడి సంకల్పం వల్ల వెంటనే ఆమెకు ఒక పుత్రుడు పుట్టాడు. ఆమె పేరు బ్రహ్మదత్తుడు. అతనికి చూడి మానసపుత్రుడు అనే పేరు కూడా ఉందన్నమాట. పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతను కాంపిల్య నగరంలో గొప్ప శ్రీమంతుడయ్యాడు. ఇతని గురించి తెలిసిన కుశనాభ మహారాజు అతనికిచ్చి తన కుమార్తెను పెళ్లి చేయాలనుకున్నాడు. సంప్రదించాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. విషయం అంతా చెప్పాడు. బ్రహ్మదత్తుడు ఈ పిల్లలను వరుసగా పాణిగ్రహణం చేసేటప్పటికీ వాళ్ళందరూ కూడా తమ కుబ్జత్వాన్ని
కోల్పోయి దాన్ని వదిలించుకుని మునుపటి సుందరాంగుల్లాగా అయిపోయారు. అయితే అందరూ సంతోషించారు. వాళ్ళ అత్తగారు అయితే మహా సంతోషించారు. 100 మంది అందగత్తెలు ఎంత బాగున్నారో అనుకుంది. ఆడపిల్లలు ఎట్లా ఉండాలి అని చెప్తుంది. ఆడపిల్లలే కాదు, దేవతలు కూడా ఎట్లా ఉండాలో చెప్తుంది ఈ కథ. అంతటి వాయుదేవుడి ప్రతాపం కూడా వీగిపోయింది కదా వీళ్ళ తపశ్శక్తి వల్ల. బ్రహ్మదత్తుడు వంటి స్థిర సంకల్పం, చక్కటి తపస్సు, మంచి నిర్మలమైన మనస్సు, దృఢ మనస్కుడైనటువంటి అతని పాణిగ్రహణంతో వీళ్ళందరూ మునుపట్లాగా అయిపోయారు. దేవతలు కూడా అకారణంగా కోపగించుకోకూడదు అని వాయుదేవుడికి కూడా గుణపాఠమైంది. దుర్బుద్ధితో అతడు చేసిన పని అందరూ తిట్టే విధంగా అయిందనమాట. ఇక ఈ ఆడపిల్లల సంగతికి వస్తే తపశ్శాలుల శక్తికి తిరుగులేదని వాళ్ళు నిరూపించారు. దేవతలైనా సరే మనోనిగ్రహంతో ఉండాలి అని చెప్తుంది ఈ కథ. ఆడపిల్లలకు తగిన శాస్త్రి జరిగిందిలే అని వాయుదేవుడు సంతోషించి ఉండొచ్చు. కథ వింటున్న కొందరు మనసులో కూడా అట్లా అనిపించవచ్చు. నోటి దురుసు ఆడపిల్లలకు పనికిరాదు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఎట్లా అని అంటే, ముందు వాయుదేవుడు అడిగాడు, మేము స్వతంత్రం కాము అన్నారు, మా తండ్రిని అడుగు అన్నారు, అంతవరకు బాగుంది. మళ్ళీ పదే పదే అడిగితే మా తపస్సుతో నిన్ను అధికారం నుంచి తొలగించగలం, మాట్లాడకూడదు కదా అట్లాంటి మాటలు. దిక్పాలకుడు వంటి దేవతతోటి మాట్లాడేటప్పుడు సర్వశక్తిమంతుడు వాయుదేవుడు, అటువంటి వాడితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. అతన్ని రెచ్చగొట్టారు, తత్ఫలితంగా ఇట్లా వాళ్ళు గూనివాళ్ళు అయ్యారు అనమాట. ఇది శాపం కాదు కనుక దానికి విమోచన కూడా లేదు. అందువల్లే నిర్మల మనస్కుడైన బ్రహ్మదత్తుడిని పరిణయం ఆడేసరికి వీళ్లకు మునుపటి రూపాయలు వచ్చేసింది. రామాయణం బాలకాండలో ఉంది కథ. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పిన కథ. సాధారణంగా మనకి ఇప్పుడు లోకంలో చూస్తుంటాం. వ్యక్తిత్వ వికాసం అంటే మన సచ్చీలాన్ని పెంచుకోవడానికి, చక్కటి సచ్చీలను సాధించడానికి రకరకాల పుస్తకాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పేరుతో కనబడుతుంటాయి. అది చదువుతుంటారు పిల్లలు. అది చదివి ఎంతవరకు ఆచరణలో పెడతారో మనకు తెలియదు. కానీ మన రామాయణ భారత భాగవతాలు చదివితే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, శత్రువులు, ప్రేమించేవాళ్ళు, గురువులు, మిత్రులు అందరితోటి ఎట్లా ఉండాలి అనే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు మనకు ఎన్నో తెలుస్తాయి. వాటన్నిటినీ మన మహర్షులు పురాణాల్లో కథల రూపంగా చెప్పారు. ఆ కథలు వింటూ వింటూ ఇప్పుడు ఈ కథనే ఉదాహరణగా తీసుకోండి. రాముడికి చెప్పాడు విశ్వామిత్రుడు. ఎందుకు చెప్పాడు అంటే, ఆడపిల్లలు ఇట్లా ఉండాలి నాన్న, పురుషులు కూడా ఇట్లా ఉండాలి, నీవు కూడా వాయుదేవుడిలాగా తొందరపడి ఏదన్నా పొరపాటు పని చేయకూడదు అని రాముడికి కూడా పాఠం చెప్పాడు అనమాట. ఇటువంటి విశ్వామిత్రుడనే గొప్ప గురువు దగ్గర వీళ్ళు రకరకాల కథలు విని శిక్షణ పొందడం వల్ల చాలా గొప్ప ధీమంతులు అయ్యారు. ఆలోచించి పనిచేసేటంతటి బుద్ధిగల వాళ్ళు అయ్యారనమాట. అందువల్ల స్త్రీ పురుషులందరూ కూడా రామాయణ భారత భాగవతాలు చదివితే వ్యక్తిత్వ వికాసం అనేది ఎవ్వరూ చెప్పకుండానే సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది అని గట్టిగా చెప్పుకోవచ్చు. కాబట్టి నేను అందరినీ వినయంగా కోరుకునేది ఏమిటి అంటే, అందరూ కూడా మన ఈ పురాణ గ్రంథాలు ఇంట్లో పెట్టుకోండి, చదవండి, రాబోయే తరాల వారికి నేర్పండి. ఎవరెవరితో ఎట్లా ప్రవర్తించాలనే విషయాలు వాళ్ళకి తెలపండి. తల్లిదండ్రులకు తెలిస్తేనే కదా పిల్లలకు చెప్పగలుగుతారు. తరువాతి తరం బ్రహ్మాండంగా తయారు కావడానికి, సనాతన ధర్మం మళ్ళీ నిలబడి విజృంభించడానికి ఇటువంటి గ్రంథాలు చదవడం, అధ్యయనం చేయడం, పిల్లలకు చెప్పడం, వ్యాపింపజేయడం చాలా అవసరం. అందువల్ల నేను ఈ విషయాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నమస్కారం.